హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి. సో ఫస్ట్ గిట్ హబ్ గురించి తెలుసుకుందాం. ఫర్ సపోజ్ మీరు ఒక కోడ్ రాశారు, ఏదైనా కోడ్, దాన్ని అన్ఫార్చునేట్గా మీ సిస్టమ్ క్రాష్ అయిపోవడం వల్ల మొత్తం డిలీట్ అయిపోయింది అనుకుందాం. సో డిలీట్ అయిపోతే మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేయడానికి ఛాన్సెస్ లేవు. సో అలా రిట్రీవ్ చేసుకోవడం కోసమే గిట్ హబ్ని కనుక్కున్నారు. అది ఏంటి అంటే ఒక రిమోట్ సర్వర్ అనమాట. మన డేటాని ఇప్పుడు మనము కోడ్ రాసుకుంటాం, విఎస్ కోడ్లో రాసుకున్నాక దాన్ని పుష్ చేసుకుంటే గిట్ హబ్లోకి వెళ్తుంది. గిట్ హబ్ని మనం లింక్ చేసుకున్నాము అంటే సేఫ్గా మన కోడ్ అంతా ఒక దగ్గర ఉంటుంది. దట్ ఈస్ గిట్ హబ్. అండ్ గిట్కి వచ్చేసరికి ఏంటంటే ట్రాకింగ్ చేంజెస్ అనమాట. సో మీరు ఆ కోడ్ యాడ్ చేస్తుంటారు, కొన్ని రిమూవ్ చేస్తుంటారు, వాటిని పుష్ చేసుకోవచ్చు, పుల్ చేసుకోవచ్చు. ఆ చేంజెస్ అన్నీ కూడా గిట్లో తెలుస్తాయి. అండ్ కమింగ్ టు గిట్ హబ్ అకౌంట్, ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే మామూలుగా నార్మల్ పర్సన్స్ యూజ్ చేసుకోవచ్చు, అలానే డెవలపర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒక గిట్ హబ్ అకౌంట్ ఉంటుంది, దానిలో మల్టిపుల్ యూజర్స్ గిట్ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకుంటారు వాళ్ళ సిస్టమ్స్లో. చేసుకున్నాక వాళ్ళు ఏదైనా చేంజెస్ చేసుకోవడానికి, ఆ చేసిన చేంజెస్ని గెట్ చేసుకోవడానికి పుష్ అండ్ పుల్ అని రెండు ఉంటాయి. సో అవి యూజ్ చేసుకొని వాళ్ళు డెవలపర్స్ ఒకరు చేసిన చేంజెస్ ఇంకొకరు రిమోట్గా తెచ్చుకొని దాని మీద వర్క్ చేయొచ్చు. ఇది గిట్ హబ్. అండ్ కమింగ్ టు గిట్ వర్సెస్ గిట్ హబ్ కంపారిజన్ ఏంటి అంటే, గిట్ అనేది వర్షన్ కంట్రోల్ టూల్, బట్ గిట్ హబ్ అనేది ఒక రిమోట్ రిపాజిటరీ. సో ఎక్కడ మీ డేటా సేఫ్గా ఉంటుంది అంటే అది గిట్ హబ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గిట్ అనేది లోకల్గా మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం. గిట్ హబ్ అనేది ఎక్కడా ఇన్స్టాల్ చేయం. మనం వెబ్ బ్రౌజర్లోకి వెళ్తాము, గిట్ హబ్ ఓపెన్ చేసుకుంటాము, మనం పుష్ చేసిన పుల్ చేసినవన్నీ కూడా అక్కడ ఇంటర్ఫేస్లో నీట్గా కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ గిట్ అండ్ గిట్ హబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.